సత్య మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనందరికీ బాగా ఇష్టమైనది సెలవు. సెలవులు అంటే చాలా ఇష్టం. సెలవులు ఇచ్చేసారు అని చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎక్కువగా సెలవులన్నీ కూడా మనకి ఒక్క వేసవి సెలవులను పక్కన పెడితే ప్రతి సెలవు కూడా ఒక పండుగను బేస్ చేసుకుని ఉంటుంది. పండగకి సెలవులు ఎందుకు ఇవ్వాలి? అసలు పండుగలు అంటే ఏంటి? ఎందుకు ఇన్ని పండుగలు ఉన్నాయి? మన సనాతన ధర్మంలో మాత్రమే ఎందుకు ఇన్ని పండుగలు ఉన్నాయి? మిగతా ధర్మాల వాళ్ళందరూ ఎందుకు మీకు ఇన్ని పండుగలు అని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం చాలా మందికి తెలియదు. పండుగ గురించి తెలియాలనుకుంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది కాలం గురించి. కాలం గురించి తెలియాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది శక్తి గురించి. శక్తి గురించి తెలుసుకుంటేనే కానీ కాలం గురించి కానీ పండుగ గురించి కానీ మనకు తెలియదు. ఎందుకంటే ఈ భూమి మీద శక్తి నిరంతరము చేంజ్ అవుతూనే ఉంటుంది. అది ఒక రోజులో కావచ్చు, ఒక సంవత్సరంలో కావచ్చు. ఈ సంవత్సర కాలం పాటు శక్తి చేంజ్ అవుతూ ఉన్నది. ఒక రోజులోనూ శక్తి చేంజ్ అవుతూ ఉన్నది. అంటే 360 డిగ్రీల పాటు భూమి తిరగటాన్ని ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫామ్ అయిపోయి ఏ విధంగా మనకి విభిన్నమైనటువంటి శక్తి స్వరూపాలుగా ఈ భూమి మీదకి వస్తూ ఉంటుందో, అంటే కాంతిగా, అగ్నిగా, వాయువుగా, లేదా శీతలంగా, జలముగా, ఇలాంటి స్వరూపాలుగా ఏర్పడినటువంటి శక్తిని మనం ఉపాసన చేసుకోవడం కోసమే చాలా మంది మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు కాలాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి శక్తిని పూర్తిగా తెలుసుకుని ఆ శక్తి నిక్షిప్తమైనటువంటి దాన్ని మనం ఉపయోగించుకోవటం కోసం ఈ పండుగలు అనేవి ఏర్పాటు చేశారు. పండుగకు సెలవు ఎందుకంటే ఆ రోజు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ ప్రొఫెషనల్ గా ఉండేటటువంటి బిజీ నుంచి బయటపడి ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపటం వలన, ఆ సంతోషం వలన హ్యూమన్ బీయింగ్ యొక్క యాక్సెప్టెన్సీ నేచర్ పెరగటం వలన సృష్టిలో ఉన్నటువంటి శక్తి యొక్క ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకుని ఆ ఋతువుని, ఆ కాలాన్ని తట్టుకోవడానికి కావలసినటువంటి శారీరక బలాన్ని ఇవ్వటమే పండుగ యొక్క పరమార్థం. కానీ మాకు ఆధారం కావాలి, మాకు రుజువులు కావాలి అని అనుకుంటే గనక ఒక రోజులో ఉండేటటువంటి ప్రామాణికాన్నే మనం ఒక సంవత్సరం కాలం కనుక తీసుకుంటే మనం ఈజీగా రుజువు చేసుకోవచ్చు. రోజు అంటే 24 గంటలు, సంవత్సరం అంటే 365 రోజులు. అనగా ఒక రోజులో ఒక గంటలో ఉండేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, రోజులో ఒక గంటలో రైజ్ అయ్యే ఎనర్జీ కానీ డిప్లీట్ అయ్యే ఎనర్జీని కానీ మనం కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే అదే ఫ్రీక్వెన్సీ సంవత్సరంలో 15 రోజుల పాటు ఉంటుంది. అంటే ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య ఉండేటటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సంవత్సరంలో తీసుకుంటే ఒక నెలలో 15 రోజుల పాటు ఉంటుంది. అలానే ఒక నిమిషంలో చేంజ్ అయ్యే ఫ్రీక్వెన్సీ కనుక తీసుకుంటే సంవత్సరంలో అది 6 గంటల పాటు. అంటే దీన్ని బట్టి ఒక నిమిషంలో శక్తిలో వచ్చే మార్పు సూక్ష్మంగా కనుక తీసుకుంటే స్థూలంగా దాన్ని అనుభవించాలి అంటే 6 గంటల పాటు మనము దాన్ని సంవత్సరంలో ఒక రోజును మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పొందవచ్చు. ఇది గమనించినటువంటి ఋషులు మన కోసం డిజైన్ చేయబడినవే పండుగలు. సరదాగా పండుగల గురించి ఒకసారి తెలుసుకుందాం రండి. ప్లీజ్ కమ్. పండుగల గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మనం కాలం గురించి తెలుసుకోవాలి. కాలంలో మనము ఖచ్చితంగా కాలాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. రోజులో వచ్చేటప్పటికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. దీన్ని 2 భాగాలుగా చేయాలనుకుంటే పగలు, రాత్రి. అలానే సంవత్సరాన్ని మనం 2 భాగాలుగా చేయాలనుకుంటే కనుక ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2గా మనం మార్చుకోవచ్చు. అంటే సూర్యుడు భూమికి ఉత్తరంగా ఉండే భాగాన్ని ఉత్తరాయణం అని, దక్షిణంగా ముఖంగా ఉండే భాగాన్ని దక్షిణాయనం అని చెప్పుకుంటాము. భూమి చేసేటటువంటి చర్యల్లో కొంచెం ఉత్తరం వైపుకు వంగటము, కొంచెం దక్షిణం వైపు వంగటం అనేటటువంటి ఈ డోలనాపరమైనటువంటి, అంటే ఈ ఆసిలేటరీలో జస్ట్ కొంచెం వంగటం అనే కాన్సెప్ట్ ద్వారా మనము ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పుకుంటూ ఉంటాము. అంటే శక్తికి సంబంధించినంత వరకు మన ఋషులు క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారము ఇలా ఒక రోజును కనుక తీసుకుంటే ఆ రోజులో ఏదైతే ఉందో ఉదయం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, సంవత్సరంలో దాని ఈక్వలెంట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉన్నది అనే విభాగం చాలా ముఖ్యమైనది. మనందరం కూడా ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నాం.
మనం ప్రకృతికి అనుసంధానంగా ఉన్నాం, ప్రకృతికి అనుసంధానించబడి ఉన్నాం. అంటే మనకి ప్రకృతికి కనెక్ట్ చేసేటటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి వనరే వాయువు. గాలి శ్వాసించటం, గాలి ద్వారానే మనం బ్రతికి ఉండటం ఎలా అయితే పాసిబుల్లో, ఎలా అయితే నిరంతరం జరుగుతుందో, ఆ గాలిలో నింపబడి ఉన్నటువంటి శక్తి ఫ్రీక్వెన్సీ మన శరీరం లోపలికి వెళ్ళి ఆ యొక్క శక్తి ద్వారానే మన జీవితం ఊపిరి పోసుకుంటూ ఉంది. అందుకనే ఊపిరిలో నిండి ఉన్నటువంటి శక్తి మన ప్రయత్నపూర్వకంగా కానీ అప్రయత్నపూర్వకంగా కానీ మన దేహంలోకి వెళుతుంది. ఆ క్షణంలో ఆ గాలిలో ఉన్నటువంటి శక్తి ఫ్రీక్వెన్సీని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే దాని ఫలితంగా మరింతగా మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇలా ఏర్పడే దాని గురించి ఆ శక్తి ఫ్రీక్వెన్సీని రోజు మొత్తము పొందడానికి వీలుగా ఏర్పాటు చేయబడినటువంటి సిస్టమే మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పండుగల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రాత్రి 12 గంటలు టైంలో ఏ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉందో సేమ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని సంవత్సరంలో కనుక మనం పొందాలంటే మనం ప్రయాణించవలసిన రోజు, గుర్తుపెట్టుకోవాల్సిన రోజు వచ్చేటప్పటికి ఈ 00 అవర్స్నే మనము భోగి అని పిలుస్తామండి. సర్వసాధారణంగా దక్షిణాయన కాలంలో వచ్చేటటువంటి చిట్ట చివరి రోజే భోగి. ఆ తర్వాత వచ్చేటటువంటి రోజు సంక్రాంతి, మకర సంక్రాంతి. సంక్రాంతి అంటే కాంతి ఇక ఉధృతమవుతుంది, పెరగబోతుంది అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చేటటువంటి పేరు సంక్రాంతి. అది సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో, అనగా మనకున్నటువంటి 12 రాశుల్లో మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు సూర్య గమనం కనుక జరుగుతూ ఉంటే దాన్ని మనము ఉత్తరాయణం అని, కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు కనుక ప్రయాణిస్తూ ఉంటే దాన్ని మనం దక్షిణాయనం అని చెప్తాము. సో మొట్టమొదటిగా రోజుని పగలు రాత్రి ఎలా విభజిస్తామో సంవత్సర కాలాన్ని కూడా మనం విభజించాలంటే ఉత్తరాయణం దక్షిణాయనంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాయణం మొదలయ్యేటటువంటి మొట్టమొదటి రోజు భోగి, తర్వాత వచ్చే సంక్రాంతి రోజును మనం ఉత్తరాయణం యొక్క ప్రథమ తిథిగా చెప్పుకుంటే, తొలి రోజుగా చెప్పుకుంటే, అలానే ఉత్తరాయణం చిట్ట చివరికి ఎండ్ అయ్యేటటువంటి రోజును మనము ఇక్కడ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి, దీన్నే మనము తొలి ఏకాదశి అంటాము. ఈ తొలి ఏకాదశి రోజు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సో కాబట్టి రోజులో పగలు రాత్రిలాగా సంవత్సరంలో మకర సంక్రాంతి మొట్టమొదటి డే, తొలి ఏకాదశి మొట్టమొదటి డే మనకి ఇక 2 అయనాలకి. అయనము అంటే ప్రయాణము, సూర్యుడి యొక్క గమనము, సూర్యుడే శక్తి. ఆ సూర్యుని వల్లనే మనం నిరంతరం జీవిస్తూ ఉన్నాము. మనం ఒక్కడమే కాదు, ప్రకృతిలో ఉన్న సర్వ జీవరాశికి ప్రాణాధారమే సూర్యుడు. కాబట్టి సూర్య గమనంలో, సూర్య కిరణంలో నుంచి వచ్చే శక్తి యొక్క ఫ్రీక్వెన్సీ డీకోడ్ చేసుకుని మనం ఆరోగ్యంగా ఉండటం కోసం మన ఋషులు పెట్టబడినటువంటి అత్యంత శక్తిని సముపార్జన చేసుకునేటటువంటి రోజులే పండుగలు. అందులో మొట్టమొదటిది భోగి రోజు. భోగి రోజు అనగా రాత్రి 12 గంటలకు ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుందో సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అక్కడి నుంచి సంక్రాంతి. ఆ రోజు మనం చూస్తుంటేనే ప్రకృతి అంతా ఒక కొత్త కిరణంగా, కొత్తగా, తొలిగా, ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఉండడం మనం గమనిస్తుంటుంది. ఎస్పెషల్లీ ప్రకృతికి ఉపాసనకి, ప్రకృతికి దగ్గరగా ఉన్నటువంటి పల్లెటూర్ల వైపు తెలియకుండానే మన మనసు పరుగులు పెడుతూ ఉంటుంది సంక్రాంతి వేళకి. గమనించారు కదా, నగరాలు, మహానగరాలు, మెట్రో సిటీస్లో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా తన సూట్ కేసు చేతపుచ్చుకుని తను పుట్టి పెరిగిన పల్లెటూరు వైపుకి పరుగులు పెడుతూ ఉంటాడు. దానికి గల కారణం పల్లెల్లో ఇంకా ప్రకృతి మనిషికి అనుసంధానమై ఉంది కాబట్టి ఆ పంట పొలాల చుట్టూ, ఆ కాలువ గట్ల చుట్టూ, ఆ ఏటి దగ్గర తను జన్మ పోసుకున్నటువంటి, తనకు ఊపిరినిచ్చినటువంటి ఆ పల్లెసీమల వైపు ప్రతి మనిషి పరుగులు పెడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కాబట్టి సంక్రాంతి రోజు పల్లె అంతా ఎంతో శోభాయమానంగా ఉండి కొత్త వెలుగులు పుంజుకున్నదా అనేటట్లుగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇంత ధాన్యాన్ని, ఇంత పంటని, ఇంత ఆహారాన్ని, ఇన్నిటిని సమకూర్చినటువంటి పశుపక్షాదుల్లో కూడా దైవాన్ని వెతుకుని వాటన్నిటినీ వాళ్ళ తాహతకు తగ్గట్టుగా చక్కగా పూజించి, అలంకరించి, ఆరాధించే సంస్కృతితో కూడినటువంటి రోజే కనుమ. కాబట్టి భోగి క్లీనింగ్ డే, సంక్రాంతి మనము ఆ ఎనర్జీని ఉపాసన చేసుకునే డే, అండ్ కనుమ రోజు వచ్చేటప్పటికి ప్రతి జీవరాశిలో కూడా దైవాన్ని దర్శించేటటువంటి డేగా మనం చెప్పుకోవచ్చు.
ఇక సంక్రాంతి నుంచి కాంతి పెరుగుతూ పెరుగుతూ వెళుతూ మనకి ఎలా అయితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత 1 నిమిషం నుంచి ఎలా అయితే కాంతి గనక పెరుగుతూ వెళుతూ ఉదయం 6 గంటలకల్లా వెలుగుగా నిలబడిందో, వెలుగుగా కనబడిందో, ఆ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ రైజింగ్ ఫ్రీక్వెన్సీని మనం అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటే గనక సంక్రాంతి నుంచి మొదలై మన ప్రయాణము టువర్డ్స్గా తూర్పు దిశగా గనక వెళుతూ ఉంటే మనకి అక్కడ ఒక అద్వితీయమైనటువంటి రోజు మన జీవితంలో తారసపడుతుంది. ఆ రోజే మనందరము, ప్రతి పండితుడు, పామరుడు, సిటీలో ఉన్న వ్యక్తి అయినా సరే, పల్లెటూరులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రపంచ జనాభాలో అందరు ఎలా ఉన్నా కానీ ఈ దేశ జనాభాలో ఖచ్చితంగా స్మరించేటటువంటి రోజే శివరాత్రి. ఆ రోజు ఉండే ఫ్రీక్వెన్సీ మన రోజులో గనక తీసుకుంటే ఉదయం 3 AM వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ. 3 గంటల 20 నిమిషాలకి, ప్రతిరోజు 3 గంటల 20 నిమిషాలకి భూమి మీదకి కాస్మిక్ ఎనర్జీ వర్షపాతం లాగా భూమి మీదకి వస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ గమనించిన ప్రతి వ్యక్తి కూడా, ఆ కాస్మిక్ ఎనర్జీని తనలో నింపుకున్న ప్రతి వ్యక్తి కూడా మనసు, దేహము, ప్రవర్తన సత్ వైపు వెళుతూ విజయాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. కాబట్టి మన పూర్వీకులు, ఋషులు, మునులు అంతెందుకు చదువుకునే పిల్లల్ని సైతం పొద్దున్నే లేచి చదువుకోరా అని చెప్తారు. భారతదేశ ఆర్ష సాంప్రదాయంలో ఒక వ్యక్తి నిద్ర లెగవడానికి ఏర్పాటు చేసిన సమయము సూర్యోదయానికన్నా 2 గంటల ముందు, అంటే రమారమి 4 గంటలు. ఆ సమయంలో 4 గంటలకి ప్రతి వ్యక్తి ఈరోజు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో నిద్ర లెగవలేడు. కాబట్టి ప్రతిరోజు ఉదయం 3 గంటల 20 నిమిషాలకి ఎటువంటి ఎనర్జీ భూమి మీదకు వస్తుందో అలాంటి ఎనర్జీని మనం ఉపాసన చేసుకోవడానికి, ఆ ఎనర్జీలో తరించిపోవడానికి కావలసినటువంటి ఫ్రీక్వెన్సీ సంవత్సరంలో భూమి మీదకి 12 గంటల పాటు వస్తూ ఉంటుంది. ఆ 12 గంటల పాటు వచ్చే ఆ ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీనే మనం సెలబ్రేట్ చేసుకునే డే శివరాత్రి. కాదు, మహాశివరాత్రి. ఆ రోజు ప్రతి వ్యక్తి కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి సృష్టి ఆదికి మూలమైనటువంటి కాంతి జ్యోతి స్వరూపుడైనటువంటి పరమశివుడిని ఆరాధించుకుని ఆ రోజు ప్రభల దగ్గరికి వెళ్ళనివ్వండి, తీర్థాలకు వెళ్ళనివ్వండి, జాతరలకు వెళ్ళనివ్వండి, నువ్వు ఏమైనా చెయ్యి, మెలకుగా ఉండటం అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్పారంటే తెల్లవారుజామున 3 గంటలకు ప్రతిరోజు నువ్వు మెలకును ఉండలేవు. కాబట్టి ఆ రోజు శివరాత్రి రోజు మ్యాక్సిమం నీ శరీరంలో శక్తిని శోషించుకోవడానికి కావలసిన విధంగా ఉపవాసం ఉండి జాగరణ చేయగలిగితే శివుని యొక్క కాస్మిక్ ఎనర్జీ, సృష్టికి మూలమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ నీ శరీరం లోపలికి అణువులోకి ధారాపాతంలా తరించిపోయేటటువంటి తిథి శివరాత్రి. అది ప్రతిరోజు 3 గంటల 20 నిమిషాలకు వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ. కాబట్టి మిత్రులారా, ప్రతిరోజు 3 గంటలకు 20 నిమిషాలకి గనక నిద్ర లెగవలేము అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని, ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీని గాలిలో నింపుకున్నటువంటి కాలముని సంవత్సరంలో శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. శివరాత్రి మీకు అంత కాస్మిక్ ఎనర్జీని నింపి జ్ఞానం వైపు మిమ్మల్ని ప్రయాణించేలా చేస్తుంది. ఎందుకంటే ఈ పీరియడ్లో ఈ ఏరియాలో మనకి కాంతి పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి 3:20 AM ఈజ్ ద టైమ్ ఆఫ్ శివరాత్రి. ఉదయం 3 గంటల 20 నిమిషాలే సంవత్సరంలో శివరాత్రి రోజు అనమాట. ఇక ఇక్కడి నుంచి కనుక మనము తూర్పుకు వెళుతూ ఉంటే, అంటే 6 గంటల సమయంలోకి వెళుతుంటే మరొక జనము గుర్తుపెట్టుకునే ఇంకొక పండుగ ఉంది. ఆ పండుగ వచ్చేటప్పటికి మాఘమాసం అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చే పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి, అనగా ఖచ్చితంగా మనకి ఉగాదికి 15 రోజులు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక గంట అంటే 15 రోజులు. కాబట్టి 15 రోజుల ముందు, ఉగాదికి 15 రోజుల ముందు వచ్చే మరొక అద్భుతమైనటువంటి పండగ వసంత పున్నమి. అర్థం కాలేదు కదా? హోలీ అనే పండుగ వస్తుంది. ఆ పండుగని గమనించండి, ఎందుకు రంగులు జల్లుకుంటాం? ఆ పండుగని కేవలం కలర్స్తో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎందుకయ్యా అంటే అప్పటి వరకు చీకటిలో మగ్గిపోయినటువంటి కాలము, బ్లాక్ అండ్ వైట్ క్యాన్వాస్ మీద ఏదైతే చిత్రించబడినటువంటి చిత్రాలు రంగుల కలర్లోకి, ఈస్ట్ వన్ కలర్లోకి వచ్చే రోజు అనమాట. ఆకాశం అనే క్యాన్వాస్ మీద సూర్యుని యొక్క సప్త వర్ణాలు పెయింట్ చేయబడినటువంటి క్యాన్వాస్ మీద ప్రకృతి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ ఆనందాన్ని మన జీవితంలో నంపుకోవడం కోసం ప్రకృతిలోకి రంగు పడిన రోజు, మనందరం రంగుల్లోనే
పులకరించుకోవాలనుకునేటటువంటి రోజుగా హోలీని మనం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి వెనక కూడా దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటుంటారు. ఎందుకంటే ఉత్తర భారతదేశం ఎక్కువ చీకటి ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ చలికాలం ఉంటుంది. కాబట్టి వేసవి వస్తుంది, ఈ చీకటి పోతుంది, ముడుచుకుపోయిన ప్రకృతి వికసిస్తుంది అనేటటువంటి సంకల్పంతో అందరూ ఖచ్చితంగా చక్కగా ఆ హోలీని రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఉదయం పూట 5 గంటలకి ఏ ఎనర్జీ అయితే ఉంటుందో, ఉదయం పూట 5 గంటలకి ఏ ఎనర్జీ నింపుకున్న గాలి ఉంటుందో, అట్లాంటి ఎనర్జీని కనుక నువ్వు ఫీల్ అవ్వాలనుకుంటే సంవత్సరంలో వసంత పున్నమి లేదా ఆ రోజున, లేదనుకుంటే కనుక మనము హోలీ రోజున సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ రోజు అందరము చక్కగా సంతోషంగా రంగులతో గనక మనం సెలబ్రేట్ చేసుకుంటే ఆ యొక్క కాంతిని, ఆ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని నిరంతరం మన ప్రతి కణానికి అందించిన వాళ్ళం అవుతాం. ఇక అక్కడి నుంచి మన ప్రయాణం మొదలయ్యి టువర్డ్స్ వీఆర్ గోయింగ్ టు ఈస్ట్. అంటే వసంత మాసం అయిపోయింది, మీన్స్ దీని పాల్గొన మాసం అయిపోయింది. తర్వాత వచ్చేటటువంటి మాసం చైత్రమాసం. చైత్రమాసం అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన మాసం. అప్పటి వరకు ఉన్నటువంటి శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు వచ్చేసింది. గండు కోయిలలు, మామిడి చిగుర్లు, ఇంటింట వసంతాలు చిందించేటటువంటి పూల మొక్కలు, లేత చిగుర్లతో ఉన్నటువంటి చెట్లు, పూర్తి వికాసం పొందినటువంటి పూతతో నిండినటువంటి ఎన్నో రకాలైన చెట్లు ఈ ప్రకృతి అంతా వసంత శోభతో వెలుగుతూ ఉంటాయి. అలానే మన కంటికి, మన చెవికి, మన యొక్క రుచికి, మన యొక్క వాసనకి, మన యొక్క స్పర్శకి, పంచేంద్రియాలైనటువంటి ఇంద్రియాలకి అత్యంత శోభాయమానంగా ఎంతో సంతోషంగా ఉండేటటువంటి కాలం. అదే కాలం రోజులో ఉదయం 6 గంటలు. సంవత్సరంలో మనందరము షడ్రుషోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని తినేటటువంటి ఉగాది. ఇంద్రుడు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలన్నిటికీ అధిపతి మనస్సు. కాబట్టి ఆ రోజు పంచేంద్రియాలకు సంబంధించినంత వరకు అధిపతి అయిన ఇంద్రుడి యొక్క దిక్కైనటువంటి తూర్పు దిక్కుకు సంబంధించిన తొలి రోజుగా చెప్పుకుంటూ అక్కడ నుంచి మొదలు పెడితే మనకున్నటువంటి మనసుకు ఉండేటటువంటి షడ్ వికారాలు అంటే చెప్పుకోవాలనుకుంటే కనుక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనేటటువంటి 6 యొక్క స్వరూపాలు, 6 రకాల ఆలోచనలు, వాటికి అనుగుణంగా ఉండేటటువంటి రుచులు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి, అది మనకు సంబంధించిన షడ్ రుచులు అంటాం. పులుపు, తీపి, వగరు, ఘాటు, తర్వాత చేదు, మరియు మనకు వచ్చేటప్పటికి ఏంటంటే లవణం, ఉప్పు. ఈ 5 రుచుల్ని మనం 6 రుచులతో కలిపినటువంటి ఒక పచ్చడి చేసుకొని మనం తినటం అంటే మన శరీరంలో రుచుల రూపంలో ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలకు కావలసిన శక్తిని అందించే పండుగే ఉగాది. మనందరి జీవితాలకి తొలి ఉగాది. అలానే ప్రతిరోజు ఉదయం మన కార్యాచరణకి సూర్యోదయం రావడం వలన భాస్కరాయ నమః అనుకుంటూ ఆయన నమస్కరించుకుని మన కార్యాచరణాలు చేసుకోవడానికి ముందుకు వెళ్ళేటటువంటి కాలమే ఉగాది. ఒక్కసారి అర్ధరాత్రి 12 గంటలంటే భోగి, ఉదయం 3 గంటల 20 నిమిషాలంటే శివరాత్రి, అండ్ ఉదయం 5 గంటలంటే హోలీ, అండ్ ఉదయం 6 గంటలంటే ఉగాది. ఇలా ఈ వెలుగు కాలంలో ఇది ఇక్కడంతా కూడా ఏం రైజ్ అవుతుంది? వెలుతురు రైజ్ అవుతుంది. అంటే భగవంతుణ్ణి జ్యోతి స్వరూపుడు అని మనం ఎలా చెప్తున్నామో, జ్యోతిని భగవత్ స్వరూపం అని ఎలా అంటున్నామో, మనందరి జీవితాల్లో మనకు తెలియకుండా కూడా ఇమ్యూనిటీ, ఎనర్జీ రైజ్ అయ్యేటటువంటి పీరియడ్ ఇదన్నమాట. కాబట్టి చక్కగా నిద్రించి ఉదయాన్నే నిద్రలేచి ఈ కాలంను కూడా మనము చక్కగా కనుక ఉపయోగించుకోగలిగితే జీవితాంతం పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని, దాంతోపాటు విలువైన ఆయుష్ను మనం